ఇప్పుడు పాకిస్తాన్ అంతటా ఒకటే పేరు మార్మోగుతోంది. కాషిక్ చౌదరి, కాషిక్ చౌదరి, కాషిక్ చౌదరి. ఎవరి కాషిక్ చౌదరి? ఎందుకు ఆమె వార్తల్లో నిలిచారని తెలుసుకోవాలి. కాషిక్ చౌదరి ఈ స్థాయికి ఎలా చేరుకుంది అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 25 ఏళ్ల కాషిక్ చౌదరి బలూచిస్తాన్లోని పాకిస్తానీ హిందూ మైనారిటీ నుండి ఆ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె చాగై జిల్లాలోని మారుమూల పట్టణం నోష్కి వాసి. తన కుమార్తె కృషి నిబద్ధత కారణంగా అసిస్టెంట్ కమిషనర్ గా అవకాశం లభించిందని తండ్రి లాల్ విలేకరులతో అన్నాడు. చిరు వ్యాపారిగా పనిచేసే లాల్ తన కుమార్తె ఎల్లప్పుడూ చదువుకోవాలని, మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరుకుంటుందని అన్నారు. మైనారిటీ వర్గాల ప్రజలు అంకిత భావం, కృషి ద్వారా అలాంటి స్థానాలకు చేరుకోవడం దేశానికి గర్వకారణమైన క్షణమని ముఖ్యమంత్రి బుక్తి అన్నారు. కాషిక్ దేశానికి, బలూచిస్తాన్ కు గర్వకారణమని అన్నారు. సమా టీవీతో జరిగిన చర్చల్లో కాషిక్ తన ప్రిపరేషన్ కు 3 సంవత్సరాలు పట్టిందని, ప్రతిరోజు కనీసం 8 గంటలు చదివానని చెప్పింది. క్రమశిక్షణ, కృషి సమాజానికి తోడ్పడాలనే కోరిక ఈ ప్రయాణంలో నన్ను నడిపించాయని ఆమె అన్నారు. మహిళల పురోగతికి కృషి చేయడం, మైనారిటీ వర్గాలకు మద్దతు ఇవ్వడం, ప్రావిన్స్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యమని ఆమె చెప్పారు. బలూచిస్తాన్లోని మైనారిటీ కమ్యూనిటీ నుండి అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన మొదటి మహిళగా 25 ఏళ్ల పాకిస్తానీ హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ బీపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కాషిక్ చౌదరి ఈ పదవిని పొందారు. సోమవారం కాషిక్ ఆమె తండ్రి గిర్దారి లాల్ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్దిని క్వెట్టాలో కలిశారు. పాకిస్తాన్లోని పురుషాధిక్య వృత్తులలో తమదైన ముద్ర వేసిన సామాజిక, మత, సాంస్కృతిక అడ్డంకులను ఛేదించి ముఖ్యమైన స్థానాలను చేరుకోవడానికి అనేక మంది హిందూ మహిళలలో కాషిక్ తన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇటీవలి సంవత్సరాలలో హిందూ సమాజం నుండి ఎక్కువ మంది మహిళలు కీలక స్థానాల్లో నియమితులవుతున్నారు. జూలై 2022లో మనీషా రొపేటా కరాచీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమితులైన మొదటి హిందూ మహిళగా సేవలందిస్తున్నారు. కరాచీలో 35 ఏళ్ల సబ్ ఇన్స్పెక్టర్ పుష్పకుమారి కోహ్లీ హిందూ మహిళలకు విజయం సాధించే సామర్థ్యం, దృఢ సంకల్పం ఉందని అన్నారు. సింధ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో కూడా పాస్ అయ్యారు. చాలా మంది హిందూ అమ్మాయిలు తమను తాము చదువుకొని ఏదైనా కావాలని ఎదురు చూస్తున్నారని కోహ్లీ తెలిపింది. సుమన్ పవన్ బోదాని 2019లో తన స్వస్థలమైన సింధులోని షహదత్ పేటలో మొదటిసారి నియమితులైన తర్వాత పాకిస్తాన్లోని హైదరాబాద్లో సివిల్ జడ్జిగా కొనసాగుతున్నారు.